అందరిని క్రీస్తు అన్నారు. క్రీస్తు ఎలా మనకు నేర్పిస్తున్నారంటే, విశ్వాసాన్ని నేర్పిస్తున్నారంటే, ప్రభు నాకు ఈ నెలంతా అవసరమైంది, నాకు ఈరోజు ఇచ్చే ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తే ఈ నెలంతా నేను హ్యాపీగా ప్రార్థన చేసేస్తాను అలా చెప్పట్లేదు. క్రీస్తు అంటున్నారు, మనది ఆహారం మాకు దయచా, నువ్వు డైలీ దేవుడి మీద డిపెండ్ అవ్వు. ఎప్పటికప్పుడే నువ్వు దేవుని నమ్ము. ఆ విషయంలో ఈరోజు దేవుడు పోషించినప్పుడు రేపటి గురించి దేవుడు పోషించడా. ఎಷ್ಟోసారి ఆలోచించిన కొన్నిసార్లు ఈరోజు కొందరు రేపటి లేదని మనం చింతపడుతుంటాం. నేను అంటాను, మనం చింతపడాల్సిన అవసరం యాక్చువల్గా లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు పోషించాడు, 2 సంవత్సరాలు నీ బ్యాంకులో బాగా మూలిపోయింది డబ్బు, ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు నువ్వు పోషింపడ్డావు అంటే ఇప్పటి వరకు అవసరం ప్రతిదీ కూడా ఆల్రెడీ ముందుగానే నీ అకౌంట్లో రెడీగా ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు పోషింపడ్డావా? కాదు కదా. ఎప్పటికప్పుడే దేవుడు ఇచ్చాడు, నువ్వు పోషింపడ్డావు. అప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుడు ఎప్పటికప్పుడే పోషించినప్పుడు రేపు అనేటువంటి ఒక్కరోజు కోసం ఎందుకు ఈరోజు ఆలోచించి చింతపడతావు? రేపని ఒక్కరోజు ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్మకంగా పోషించినప్పుడు నువ్వు ఒక్కరోజు కూడా ఒక్కరిద్దరు పస్తులు లేకుండా నువ్వు పోషించబడినప్పుడు, లేదా బ్యాలెన్స్ అకౌంట్ లేకపోవచ్చు, నువ్వు డబ్బులు లేకపోతే నీ పర్సులో ఏమి లేకపోవచ్చు, కానీ నీకు ఆహారం టైంకి వచ్చినప్పుడు భోజనం కొద్దువైందా నీకు ఇప్పటివరకు పుట్టిన దగ్గర నుంచి అవ్వన్నప్పుడు రేపు నాకు ఆహారం భోజనంకి ఏమీ లేదన్న ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? రేపటి గురించి దేని మీద ఎందుకు డిపెండ్ అవ్వు. నాకు దేవుడు ఉన్నాడు, పరలోకములో ఉన్నాడు, ఆయన నా పోషకుడు, ఆయన ప్రతిదీ చూసుకుంటాడు, ఆయన యెహోవా ఈరే దేవుడు, కాబట్టి ఖచ్చితంగా నేను పోషింపబడతాను కదా.